16వ తేదీ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. సహోదరి సహోదరులారా, ప్రభువు ఎప్పుడు మనకు తోడుగా ఉండే దేవుడు. నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని ప్రభు అన్నాడు కదా. మనం శ్రమలలో ఉన్నప్పుడు లేదా కొన్ని సందర్భాలలో ఒంటరిగా ఉన్నాము అనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మనకు భయం కలుగుతుంది. నాకు తోడు ఎవరూ లేరు, సహాయం చేసేవారు ఎవరూ లేరు అని బాధపడుతూ ఉంటాము. మనము ఒంటరిగా లేము, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగి ఉండాలి. దిగులు పడకూడదు. ప్రభువునకు మరుగైన స్థలం ఏదీ లేదు. మనం ఎక్కడికి వెళుతూ ప్రభు చూస్తూ ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు అని గ్రహించి ధైర్యంగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవకు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాకు ఎదురయ్యే శ్రమలను బట్టి, పోరాటాలను బట్టి, లేదా ఎటువంటి పరిస్థితుల్లో అయినా మేము ఒంటరిగా ఉన్నాము అని భయపడే వారముగా ఉండకూడదు ప్రభువా. మీరు మాకు తోడుగా ఉన్నారు అని గ్రహించి ధైర్యాన్ని కలిగి ఉండాలి తండ్రి. మేము ఎక్కడికి వెళ్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా మీరు మాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని చూస్తూ ఉన్నారు అని గ్రహించి ధైర్యంతో ముందుకు సాగే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.